కార్తీక మాస దీక్షలో ఏదైనా సైన్స్ దాగి ఉందా? ప్రతిదాన్ని సైన్స్తో ముడిపెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ప్రతి అమ్మ ప్రేమలో ఎక్కడ సైన్స్ దాగి ఉందో ఒకసారి వెతకండి. ప్రతిదీ సైన్స్ అంటే ప్రూవ్ చేయగలిగింది, ప్రాక్టికల్గా చూపించగలిగింది. మనకి ఏదైనా ఒకసారి ఆనందం కలిగింది, ఏదో మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఒక కేకు, బిస్కెట్టో, చాక్లెటో, ఐస్ క్రీమో తిన్నాం, మనం చాలా ఆనందం పొందాం. మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మంచి వార్త వచ్చింది, మంచి ఆనందం పొందాం, మంచి అనుభూతి పొందాం. లేదా ఇష్టమైన కార్యం ఒకటి జరిగింది, దానికి మనం ఆనందం పొందాం. దాన్ని చూపించగలరా? సైన్స్ అంటే ప్రూవ్ చేసేదిగా. ఇందాక మీరు ఏదైతే ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా మనం చూపించగలరా? అలా అడిగితే మొండివాదంలాగా ఉంటుంది. అన్నిటికీ సైన్స్తో ముడిపెట్టకూడదు. అయినప్పటికీ కూడా కార్తీక మాస నక్త దీక్షలో సైంటిఫిక్ రీజన్స్ చాలా దాగి ఉన్నాయి. సైన్స్ అంటే ఏం సైన్సు? నా కార్తీక దీక్ష చేస్తే చాలా ఫలితాలు వస్తాయని చెప్పారు కదా, నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతున్నాను కదా. ఇది ఆధ్యాత్మిక సంబంధమైన విషయం. కాబట్టి ఆధ్యాత్మిక అంశాల్లో నీకు విజయం సాధించుకోవడానికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి విజయాలు సాధించుకోవడానికి ముందు నీ మనసు లగ్నం అవ్వాలి, మనసును లాగాలి, కేంద్రీకృతం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. నీ మనసుని స్వాధీనం అయ్యాక నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దానికోసమని ఎన్నో సైంటిఫిక్ రీజన్స్తో కూడుకున్నటువంటి నియమాలు ఇక్కడ పెట్టాడు. ఎస్, ఆధ్యాత్మికత అంతే. డివోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా, డివోషనల్గా మనం చేసేటువంటి కదలికలన్నీ కూడా అవి కూడా సైన్సే. మానసిక వ్యవస్థ మీద పనిచేసేవి. దాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు మాత్రం సైన్స్ అంటారు. ఏ అనుభవం లేకుండా, ఏ అనుభూతి లేకుండా, ఏమీ ప్రాక్టీస్ చేయకుండా ఇది సైన్సా అని అడిగేవాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ అనే దృష్టితో దాంతో ఒక మిషన్ కదులుతుంది, లేకపోతే ఒక ఏరోప్లేన్ వెళ్తుంది అన్నట్టుగా దీన్ని చేయకూడదు. నీ మనసు కూడా ఎగురుతుంది. అట్లాగే నీ మనసును స్వాధీనం చేసుకోవడం అనేది అక్కడ మానసికమైనటువంటి విధానానికి ఆధ్యాత్మికతకి ముడిపడి ఉంది కదా. ఆ ఆధ్యాత్మికతలో నువ్వు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు నీ మనసును ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలి. మనసును కంట్రోల్ చేయడానికి ఏ విధమైనటువంటి పరికరాలు పనిచేయవు, కేవలం దానికి సాధన మాత్రమే. సాధనాలు పనిచేయవు మనసును కంట్రోల్ చేయడానికి. అందుకోసం చెప్పేసారంటే కొన్ని నియమాలు చెప్పారు. మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటి గ్రంథాలను కనుక చదివితే మన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పుకుంటూ ఇచ్చాడు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. ఇక్కడ మీరు ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళు ఉపన్యాసాల్లో మరి ఈ ఆహార విషయాల మీద చాలా చులకన భావంతో మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఇది గమనించుకోవాల్సిన అవసరాలు బాగా ఉన్నాయి. ఎలాగా అంటే ఈ ఆహార విషయాలు కండి, ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ ఏమండి ఏముందండి, ఉప్పు కారం రసవస్తువులు తినకుండా ఎందుకు అట్లా బతకడం, కాకిలాగా చక్కగా అన్ని తింటూ 4 రోజులు బతికినావు చాలు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనే మళ్ళీ ఇంకో ఉపన్యాసంలో ఏం చెప్పాడు, నేను ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ అడుగుతుంది, ఎరా నాయనా తిన్నావా అని. అంటే నేను తినేది రాత్రిపూట 4 అరటిపళ్ళేనండి అని. 4 అరటిపళ్ళు తింటాడు. ఆయన మాత్రం మంది సత్యనారాయణ రాజు చెప్పినట్టుగా ఆయన నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. ఉప్పు కారం చింతమంట రసవస్తువులు తినకుండా. మంచి ఉపన్యాసకుడు ఆయన, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఆయన ఇట్లాంటి 2 రకాలైన మాటలతో ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. దానికి ప్రజలు పడిపోతూ ఉంటారు. ఎందుకయ్యా అన్నీ తింటూ హాయిగా 4 రోజులు బతికినా చాలు, ఎందుకో ఏమి తినకుండా కాకిలాగా ఎన్నాళ్ళు బతికి ఏం ప్రయోజనం అని ఉపన్యాసం చెప్పాడు. దానికి అందరూ విధంగా అన్నీ తినేయాలి, బతికిన వాళ్ళని తినేయాలి రోగాలు దగ్గర అవ్వడానికి. ఆయన మాత్రం ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ భార్య అడుగుతుంటా, వాళ్ళ తల్లి అడుగుతుంది, ఏరా నాన్న ఏమైనా తిన్నావా అని. తల్లి అడుగుతుంటా, ఏమంటే ఏమైనా తిన్నారా అని వాళ్ళు అడుగుతుంటా. అభినయం చేస్తూ చెప్పాడు. మరి 4 అరటిపళ్ళు తింటాడు. అది కూడా చెప్పిన తినేది ఉందండి 4 అరటిపళ్ళు. 4 అరటిపళ్ళు అంటే ఏమిటి, ఇంకా ఉప్పు కారం చింతమంట రసవస్తువులు లేకుండా తిన్నాం. ఆరోగ్యం కాపాడుకుని ఆయన జీవితాంతం ఉపన్యాసాలు చెప్పడానికి వీలుగా ఆయన ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవడానికి రాత్రిపూట ఈ రసవస్తువులు దూరం చేసి రసవర్జ్యం రసోప్యస్య అని చెప్పి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏదో చెప్పాడో దాన్ని అనుష్ఠిస్తూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇలాంటి విభిన్నమైనటువంటి అంశాలతో కూడుకున్న ఉపన్యాసాలు ఉన్నప్పుడు అందరికీ అనుమానాలు వస్తుంటాయి. అలాగే కార్తీక దీక్ష విషయంలో కూడా మనసును లగ్నం చేయడానికి ఫస్ట్ ఆహారం మీద కంట్రోల్. ఈ కార్తీకాన్ని ఎందుకు తీసుకున్నాడు, కొన్ని మాసాన్ని తీసుకోవచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. కార్తీకం దగ్గర వాతావరణంలో మార్పులు వస్తాయి. బాగా వాతావరణంలో వర్షాకాలం నుంచి చలికాలంలోకి వెళ్ళేటువంటి టైం, ఎండాకాలంలో చలికాలంలోకి రావడం వేరు, చలికాలం నుంచి ఎండాకాలంలోకి వెళ్ళడం వేరు. ఆ ఫిబ్రవరి మాఘమాసం, ఆ తర్వాత మళ్ళీ ఫాల్గుణ మాసంలో చలిలోంచి ఎండలోకి వస్తాం. అక్కడ ఇట్లాంటి మార్పుల్లో పెద్ద భేదం కనబడదు. ఈ వర్షాకాలం నుంచి క్రమేణా చలిలోకి వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ వచ్చేటువంటి వాతావరణ ప్రభావం శరీరం మీద బాగా చూపిస్తుంది. మనసుని పూజా పునస్కారం వైపు లగ్నం చేయలేదు. అసలు ప్రశాంతంగా పడుకుందాం అనిపిస్తుంది. బాగా అసలు ఏ అలారాలు కూడా పెట్టుకోకుండా చూడండి, 7 నిమిషాలు పడుకుని నిద్రపోదాం అనిపిస్తుంది కార్తీక మాసంలో.
అలాంటి సమయంలో నీ మనసుని కంట్రోల్ చేసి ట్యూనింగ్ చేసి వెనక్కి తిప్పి నువ్వు ప్రశాంతంగా పొద్దున నిద్రలేచి నదీ స్నానానికి వెళ్ళాలి అని పెట్టాడు. ఎంత ఇదండి, మనసు మీద ఎంత కంట్రోల్ ఉంటే అవుతున్నది పని. ఎంత ప్రశాంతంగా పడుకుందాం అనిపించే వాతావరణం అంటే తెల్లవారుజామున కరెక్ట్గా ఆ టైము కార్తీక మాసంలో పైగా రాత్రిపూట కంటే రాత్రి నిద్ర భోజనం చేయగానే నిద్ర వస్తుంది. కానీ అలాంటి దాన్ని తెల్లవారుజామున బాగా నిద్రపోదాం అనిపించే టైంని కంట్రోల్ చేసి వెనక్కి తీసుకుందాం అనే మాటలో మనసుని కంట్రోల్ చేయడం ఇదంతా. మనసును కంట్రోల్ చేస్తే ఏదైనా సాధిస్తావు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచితే అని చెప్పేసి ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేసినటువంటి పండితులు చాలామంది ఈ స్థితప్రజ్ఞత రావాలి అంటే కనుక అక్కడ దుఃఖ సుఖ దుఃఖాలను రెండింటిని కూడా సమానంగా మనం స్వీకరించాలి. శీతోష్ణాలను రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలి. ఈ రెండింటికి ఫస్ట్ ఆహారంతో ముడిపడి ఉంది. అక్కడ దాన్ని ముడిపెట్టుకు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు ప్రయత్నాలు చేసి సాధన చేసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కాబట్టి ఆహార నియమాలను అక్కడ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయం మీద ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా ఉపన్యాసం చెప్పారు. మంత్రి సత్యనారాయణ గారి యొక్క ఆహార నియమాలు కరెక్ట్ కాదండి అంటూ ఆయన యుక్తాహార విహారస్య అని మనం భగవద్గీతలో ఉందని యుక్తాహార విహారస్య అని చెప్పిన మాట నిజమే. ఆ పక్కనే వెంటనే రసవర్జన రసోప్యస్య అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు నిజంగా మనసుని కంట్రోల్ చేసే స్థితప్రజ్ఞుడు తయారు. స్థితప్రజ్ఞుడు అనేవాడు అటు పాలిటిక్స్కి మనకు వస్తాడు, ఇటు సినిమా ఫీల్డ్కి మనకు వస్తాడు, ఇటు మరి విద్యార్థిగా మనకు వస్తాడు, అటు గృహస్థాశ్రమానికి మనకు వస్తాడు. వాడు అన్నీ సాధించగలుగుతాడు. చివరికి బ్రహ్మ వేదాంతాన్ని కూడా వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని చూడడానికి కూడా వాడు సాధించడానికి కూడా మనకు వస్తాడు. స్థితప్రజ్ఞ అంటూ స్టార్ట్ అయితే కనుక శుక మహర్షిని వ్యాస మహర్షి వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బ్రహ్మ వేదాంతం మీద ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే విషయం మీద వెళ్ళి సాధన చేసి అంటాడు. ఆయన అనుకుంటాడు ఆయన గృహస్థ ధర్మంలో ఉన్నాడు, పైగా రాజరికంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకేం వస్తుందని 4 రోజుల పాటు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన మిథిలా నగరానికి. వెళ్ళాక అర్థమైంది స్థితప్రజ్ఞుడు ఎక్కడున్నా కానీ సాధించేస్తాడు ఆయన. ఈ జనక మహారాజు దగ్గర మా నాన్న వెళ్ళమన్న కారణం ఇదే అని చెప్పేసి మీరు పురాణాలు చదివితే అందులో తెలుస్తుంది. అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఆ ఆహారం మీద స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడ ఫస్ట్ ఆ నిద్రావస్థలో తెల్లవారుజాములో కూడా చెప్పాడు కదా, మీకు ఇక్కడ సైన్స్తో దాగి ఉంది. కాలకృత్యాలు తీసుకున్న మీరు కార్తీక పురాణం చదవండి. కాలకృత్యాలు తీసుకుని నది స్నానం వెళ్ళమంటాడు. కాలకృత్యాలు తీసుకోవడంలో చాలా ఆంతర్యం ఉంది. ఇక్కడ కాలకృత్యాలు తీర్చుకోవాలి అంటే కనుక పొద్దున్నే నీ కాలకృత్యాలు తీర్చుకోవడం కార్యక్రమం పూర్తి అవ్వాలంటే నీ ఆహారం మీద పట్టు ఉంటే, ఆహారం మీద నీకు తీసుకునే ఆహారం మీద కనుక ఒక విధమైనటువంటి నియమం కనుక ఉంటేనే సాధ్యం అవుతుంది పొద్దున్నే ఆ కార్యక్రమం పూర్తి అవడం అనేది. కాలకృత్యాలు తీర్చుకున్నాక అంత చలిలో నువ్వు నది దాకా నడిచికెళ్ళడానికి చలి నేను ప్రభావం చేయదు. కాలకృత్యాలు తీర్చుకోకుండా ఒకసారి బయటికి వెళ్ళండి, చలి ఎక్కువగా ఉంటుంది. అదే రోజు కాలకృత్యాలు తీసుకుని అదే టైంలో బయటికి వెళ్ళండి, చలి మీకు అనిపించదు. దానికి ఒక నియమం ఉంది. అందుకోసమే మన ఆధ్యాత్మిక చింతనలో తపస్సుకి కాలకృత్యాల మీద ఒక ప్రధానమైన దృష్టిని పెట్టమంటాడు. కాలకృత్యాలు తీసుకోవడం పొద్దున్న అయిపోవాలి, అంతే. అయిపోయానికి వాతావరణం మీద ప్రభావం చేస్తుంది. అలా కాలకృత్యాలు తీర్చుకోకుండా మీరు ఒకసారి నదిలో దిగండి, దిగడానికి ఎంత బాధపడతారో. కాలకృత్యాలు తీర్చుకున్నాక నదిలో దిగండి, మీకు ఎంత ఫ్రీగా ఉంటుందో శరీరం, ఏం తేడా ఉండదు. కాలకృత్యాలు తీసుకున్న వాడికి నదిలోకి వెళ్ళడానికి, నది దాకా వెళ్ళడానికి, నదిలో దిగడానికి ఏ విధమైన చలి వాడిని ఇబ్బంది పెట్టదు. అందుకోసమే అక్కడ ప్రాతకాలంలో 4 గంటల నిద్రలేచి బ్రహ్మగా అరుణోదయ వ్యాధిలో నువ్వు కాలకృత్యాలు తీర్చుకున్నాక నదికి వెళ్ళే ప్రయత్నం అంటాడు. అక్కడ నదీ స్నానం అంటాడు. అంటే ఇక్కడ శీతల స్నానం, భూతల శయనం వీటితో ప్రారంభమైన కార్తీక దీక్షలో నీ మనసును లగ్నం చేయడానికి, మనసును సాధించుకోవడానికి, తద్వారా నువ్వు ఉపాసనాఖండలోకి వెళ్తే నువ్వు భగవంతుని చేరుకోవడానికి, ఆ పరబ్రహ్మను చూడడానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో నీకు హరి ఇష్టమైతే హరి ద్వారా వెళ్ళు, హరుడు ఇష్టమైతే హరుడు ద్వారా వెళ్ళు, నీకు జగదంబ ఇష్టమైతే జగదంబ ద్వారా వెళ్ళు. అందురకాల 3 రకాల ఉపాసనా క్రమాలు చెప్పాడు ఇక్కడ. ఆ నేపథ్యంలో కేవలం నదికి వెళ్ళడం, స్నానం చేయడం, పొద్దున్నే లేవడం, దీపారాధన చేసుకోవడం ఇదంతా 10 మంది చెప్పుకోవడం కోసం కాదు. ఇంకా అక్కడి నుంచి నువ్వు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా ఆ భగవన్నామంతో మనసును లగ్నం చేసుకుంటూ ధ్యానంలో ఉంటూ చేసుకోవాలి. అలానే పనులు మానేయమని చెప్పి అక్కడ చెప్పలా. కార్తీక పురాణం బాగా డీటెయిల్గా వర్కౌట్ చేస్తే ఎవడి పని వాడు చేసుకుంటూ, అంటే ఉద్యోగ ధర్మాన్ని విడవమని చెప్పలా. ఉద్యోగ ధర్మం చేసుకుంటూ కూడా భగవన్నామం చేసుకో. నువ్వు కేవలం ఉద్యోగం వదిలేసి షాప్కి వెళ్ళడం మానేసి, లేకపోతే స్కూల్కి వెళ్ళడం మానేసి నేను అక్కడ కూర్చొని చేస్తాను అని చెప్పలా. దీక్షాకాలాల్లో అది అయ్యప్ప దీక్ష అవ్వచ్చు, భవానీ దీక్ష అవ్వచ్చు, హనుమత్ దీక్ష అవ్వచ్చు, అది వెంకటేశ్వరం దీక్ష అవ్వచ్చు, కార్తీక దీక్ష అవ్వచ్చు. దీక్షలో కేవలం మీరు వస్త్రధారణ, నదీ స్నానం, అలంకరణ, మాల వేసుకోవడం కాదు. ఆ కాలం అంతా కూడా భగవన్నామం చేయాలి. చేశాక నీ మనసులో ఉన్నటువంటి కల్మషం పోతుంది, గ్రహశాంతి జరుగుతుంది, నవగ్రహాలు అనుగ్రహిస్తాయి, నీకు కావాల్సినటువంటి మంచి జరుగుతుంది, చెడు దూరం అవుతుంది. ఇది కోసం కార్తీక దీక్ష ప్రతి వాడు చేయమని చెప్పేసి మనకు చెప్పారు. మనకి పురాణాల దగ్గర నుంచి వచ్చినటువంటి కార్తీక దీక్షను ప్రారంభం చేస్తే మిగతా దీక్షల కల్లా కార్తీక దీక్షలో కూడా బ్రహ్మచర్యంలోనే ఉండాలి,
కార్తీక దీక్షలో శీతల స్నానం చేయాలి, భూతల శయనం చేయాలి. ఇంత వాతావరణం ప్రభావితం చేసే చోట నువ్వు ఆ వాతావరణానికి ఎదురొడ్డి నిలబడాలి అంటే కనుక నీ శారీరక స్థితిని ఫస్ట్ కంట్రోల్ చేసి దానికి తగ్గట్టుగా మౌళ్ళు చేయాలి అంటే కనుక మీకు ఆయుర్వేదం నియమాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాత్రి మొదటి ప్రదోషకాలంలో అర్చన కార్యక్రమం పూర్తి చేయమంటాడు. సూర్యాస్తమయం దగ్గర నుంచి 2 గంటల 24 నిమిషాలు. రాత్రి 10 భజనలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, 11 పూజలు చేస్తుంటారు. పనికి రాదు కార్తీక మాసంలో. నువ్వు కార్తీక నక్తవర్తం చేసావు అంటే కనుక ప్రదోషంలోనే అర్చనాక్రమం పూర్తి చేసి భోజనం చేసేయాలి. కారణం ఏమిటి? నువ్వు తీసుకున్న ఆహారం అక్కడ లోపల జీర్ణం అయిపోయి నువ్వు తెల్లవారుజామున మళ్ళీ అక్కడ నీ యాక్టివేషన్ స్టార్ట్ చేయాలి అంటే కనుక నీ శరీరం కూడా నీకు సహకారం చేయాలంటే కనుక రాత్రి సూర్యాస్తమైన తర్వాత 2 గంటల 24 నిమిషాల లోపుగా నీకు భోజనం కూడా అయిపోవాలి. అర్చన భోజనం అయిపోవాలంటే 2 గంటల వరకు అర్చన చేసుకో. సూర్యాస్తమం 5:30, 7:30 వరకు అర్చన చేసుకో. 7:30కి భోజనానికి ఉపక్రమించు, 7:54 భోజనం కూడా అయిపోవాలి. లేకపోతే నక్త దీక్ష వృధా. కారణం నువ్వు రేపు పొద్దున నీకు శరీరంలో ఆ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక లోపల మాలిన్యాలు అట్లా ఉండిపోయి నువ్వు మాత్రం ప్రాణాయామ విధానంలో అనుష్ఠానం చేయలేవు. నోటితో ఏదో మంత్రాలు టకటకగా చదువుకుంటూ వెళ్తావు, అది ఉపయోగం లేదు. ఇలాగా మరి మనసుని లగ్నం చేయడం కోసం చెప్పేసి ఇది ఈ కాలం అసలు దేనికి ఉపయోగపడదు. హాయిగా పొద్దున్న సాయంత్రం దాకా వాతావరణంలో కొంచెం చల్లదనం ఉంటుంది, కానీ పగలు కూడా సరే ఇప్పుడు కలి పెరిగింది కాబట్టి మనకి ఇండస్ట్రీస్ పెరిగిపోయినాయి, వాహనాలు పెరిగాయి కాబట్టి మనకి వేడి వాతావరణం కనబడుతుంది. అసలు యాక్చువల్గా కార్తీక మాసం ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఇట్లాంటి టైంలో వేడివేడిగా తిందామా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తిందాము అనేటువంటి భావనకి తీసుకెళ్లేటువంటి ప్రయాణం, మానసిక ప్రయాణం ఉంది, దాన్ని కట్టేసి వెనక్కి లాగి ఉపవాస దీక్ష నక్తవ్రతం మీదకి తీసుకురావడం అంటే మనసుని నిద్ర వైపు నుంచి కట్టడి తీసుకురావాలి, ఆహారం వైపు నుంచి కట్టడి తీసుకురావాలి, జీర్ణ వ్యవస్థ వైపు నుంచి కట్టడి తీసుకురావాలి, నదిలో దిగడానికి నీకు మనసు ఉవ్విళ్ళూరేలాగా చేయించాలి. ఇలాగా వాతావరణంతో నీ యుద్ధం జరగాలి. ఇవన్నీ కూడా మానసిక స్థిమితం ఏర్పడినప్పుడు, మానసికంగా నువ్వు స్థిరత్వం పొందినప్పుడే జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి దానికి తగినటువంటి మాసంగా ఇంకా ఏ వైశాఖ మాసం పెట్టాడనుకోండి ఎండ ఒకటే ఉంటుంది. ఇక్కడ పగలు కొంత సమయం ఎండ కనబడుతూ ఉంటుంది, పొద్దున పూట నుంచి కొంత సమయం వరకు చలిగా కనబడుతుంది. మనం ప్రధానంగా అనుష్ఠానం అంతా కూడా వాడు విభజ్యాన్న ప్రమాణంతో చెప్పి ముహూర్తశాస్త్రం ఎప్పుడు చెప్తాడు. దిన ప్రమాణాన్ని 3 భాగాలు చేసి పొద్దున పూట వీళ్ళని తొందరగా పూజా కార్యక్రమాలు పూర్తి చేయండి రా అబ్బాయి అని. నిత్యకర్మానుష్ఠానం సూర్యోదయానికల్లా పూర్తి అయిపోవాలి కదా. సంధ్యావనం సూర్యాస్తమయం సంధ్యావనం పూర్తి అవ్వాలి, సూర్యోదయం సంధ్యావనం పూర్తి చేయాలి. అవగానే దేవతారాధనలన్నీ కూడా పొద్దున పూట వెంటనే పూర్తి చేసేయమంటాడు. అలాగా పొద్దున పూట మరి ఆ సమయం అంతా చల్లగా ఉంటుంది. ఆ టైంలో హాయిగా చక్కగా ఒక కాఫీ తాగుతూ ప్రశాంతంగా కూర్చున్నావా అనిపిస్తుంది. అలాంటి టైంలో నువ్వు భగవద్ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలంటే మనసుని కరెక్ట్గా వాతావరణానికి వ్యతిరేకంగా తిప్పి నీ మనసుని నీ కోరికల మేంచి తీసుకొచ్చి వెనక్కి తిప్పుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి లగ్నం చేయించాలి. అందుకోసం ఈ రకాలైన లగ్నాలు పెట్టాడు. ఇవన్నీ ఎట్లా కుదురుతాయి? ఇన్స్టెంట్గా వెంటనే తీసుకొచ్చి చూపిస్తాయి. చూపించవా అని సైన్స్ వాళ్ళు అడిగితే చూపించడానికి వీలుగా వచ్చేది. ఇదేమన్నా సాధన చేస్తే వచ్చేది. ఒకసారి సాధన చేస్తే జీవితాన్ని చేస్తూ ఉండాల్సింది. అలా చేసిన వాడు మునిగిలాగా తయారవుతాడు. వాడి స్థితప్రజ్ఞత వస్తుంది. స్థితప్రజ్ఞ వచ్చాక వాడు దుఃఖేషు విఘ్నమనాహ సుఖేషు విగతస్పృహ. ఎందుకంటే శీతోష్ణాలకి రెండింటికి కూడా వాడి మనసుని ట్రైనింగ్ చేసేసి వాటిని ఎదురొడ్డేలాగా చేశాడు కదా. హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులంతా ఎవరు? ఇలా సాధన చేసిన వాళ్ళే. అలా అక్కడ చేసిన సాధనని నువ్వు గృహస్థ ధర్మంలో ఉంటూ ఇక్కడ సాధన చేయమని చెప్పాడు ఈ కార్తీక మాసంలో. చేశాక నీ మనసుని సుఖదుఖాల నుంచి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే శీతోష్ణాల దగ్గర ప్రారంభం చేయమన్నాడు. దానికి ఆహారం పెట్టాడు నియమం. ఆహారం, స్నానం ఇట్లాంటి నిత్యకృత్యాల మీద పెట్టి ఆ ఆహారం, నిత్యకృత్యాలు, స్నానం, పూజ వీటితో పెట్టినటువంటి దాంతో నువ్వు సుఖదుఖాలని ఆ శీతోష్ణాల ద్వారా మనం తట్టుకునే శక్తిని మానసికంగా తయారు చేసుకుని తద్వారా సాధన అనుష్ఠాన ప్రక్రియలో వెళ్ళాక ఆ సుఖదుఖాలను సమానంగా తీసుకునే శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. ఖచ్చితంగా స్థితప్రజ్ఞుడు అయ్యాక ఆటోమేటిక్గా పరమాత్మ జరుపుకునే ప్రయత్నంలో నీ ప్రయాణం చక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టుగా వెళ్ళిపోతుంది. కాదని ఎవడంటాడండి? దీనికి ఎవడు తెలుస్తుంది? నీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? సాధన చేసిన వాడు తెలుస్తుంది. సాధన చేయని వాడు ప్రతివాడు పిచ్చివాడు అడిగిన దానికల్లా సమాధానం చెప్పడానికి నువ్వు తయారైతే నువ్వు పిచ్చివాడు అవుతావు. అడిగేవాడు పిచ్చివాడు, చెప్పేవాడు తెంగరాడు అవుతాడు. కాబట్టి వాడికి సమాధానం చెప్పక్కల. ఆధ్యాత్మిక ప్రపంచంలో మన వాళ్ళు మహర్షులు సాధన చేసి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా, సాధన చేసి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా, సాధన చేయని ప్రతివాడు అడిగే ప్రశ్నలకి మీరు సాధన చేయకుండా సమాధానం చెప్పక్కల్లా. సమాధానం చెప్పేవాడు కూడా వెర్రివాడు అవుతాడు. కారణం తెలుసా? వీడు సాధన చేస్తే సమాధానం చెప్దాం అనుకోలేపా వాడు ఏదో అనుకుంటూ ఉంటాడు, వాడికి తెలుసు దీని సంగతి అనుకుంటాడు. కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేశాడంటే వాడు టీవీలో కూర్చొని ఎవరు అడిగేసాడు కూడా చెప్పేస్తా అని చెప్పి వెళ్ళాడంటే వీడు కూడా సాధన చేయని వాడి కింద, వెర్రివాడి కింద లెక్క. సాధన చేసేవాడికి వాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే నా మానసిక ఆనందం నాది. అడగగానే చెప్పండి. ఎవరైనా ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన ప్రశ్నలకి ఎవరైనా సైన్స్ అని అడిగితే వెంటనే ఒరే నువ్వు నన్ను అన్నదన్నావా,
మంచి ఆనందం ఎంజాయ్ చేసా, ఆనందాన్ని చూపించరా అని అడగండి, చూపించగలుగుతాడా? ఎట్లా చూపిస్తాడండి ఆనందం? అలాగే ఇది కూడా అంతే. ఇది ఎవడి ఆనందం వాడిది. కార్తీక దీక్షలో చక్కగా మనం ఈ యొక్క వాతావరణాన్ని, శీతోష్ణాలని మనం తట్టుకునే శక్తికి మనసును తయారు చేసే ప్రయత్నంలో నువ్వు ఇంట్లో కూర్చోట్లా, నడుచుకుంటూ బయటకు వెళ్తున్నావు, అదే దాకా వెళ్తున్నావు, చల్లటి నీళ్ళలో దిగుతున్నావు, దిగి స్నానం చేస్తున్నావు. అలాగే నీ శరీరాన్ని ఆ స్నానం చేయడానికి కూడా ఎటువంటి మానసికమైన భేదం లేకుండా దిగడానికి వీలుగా తయారు చేస్తూ ఉంటాయి. అందుకోసం చూడండి, ఈ సీజన్లో మన వాళ్ళు అయ్యప్ప దీక్షలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మొహంలో మంచి గ్లో వస్తూ ఉంటుంది, మీరు గమనించవచ్చు. ప్రాక్టికల్. ఈ అయ్యప్ప దీక్షల్లో వాడి మొట్టమొదటి రోజు వాడి ఫేస్ చూడండి. ఆ అయ్యప్ప దీక్ష చేస్తూ ఉండగా ఈ భూతల శయనం, శీతల స్నానం ఇవన్నీ చేస్తూ ఇంకా వీళ్ళు కనుక ఈ రసవస్తువులు వదిలేసినటువంటి ఆహార దీక్షలు కనుక పాటిస్తే ఇంకా గ్లో వస్తుంది మొహంలో, ఒక ఉన్నతమైన కళ వస్తుంది మొహంలో, ప్రాక్టికల్గా కనబడేటువంటి అంశం అది. అలాంటి దీక్ష నిత్యం చేయడం మూలంగా వాళ్ళు మహర్షులు అవుతూ ఉంటారు. మనం కొన్నాళ్ళు చేస్తున్నాం. ఈ కొన్నాళ్ళు చేసి ఆ హరిహర ధ్యానంలో మనం కాలక్షేపం చేయడం మూలంగా ఓ సంవత్సరం అంతా కూడా సమస్యలు దాటుకుంటూ వెళ్ళిన వీళ్ళ శక్తిని సంపాదించగలుగుతున్నాం. అది ఆధ్యాత్మిక ప్రపంచం. దానికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షం ఎదురుకుండా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా, తత్వాలని కూడా. కాబట్టి కార్తీక మాసంలో సైంటిఫిక్ రీజన్స్ దాగున్నాయని ప్రత్యక్ష నిదర్శనం అందరూ కూడా దాకా అనుభవించవచ్చు. స్వస్తి.